మేడం మనం ఏదైనా చెప్పినా వీళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందనేది మనం కాస్త ఆలోచించాలి. యాక్చువల్‌గా మానవ సంబంధాలు ఎక్కడన్నా కొంచెం మిగిలి ఉన్నాయి అంటే అది పేరెంట్స్‌కి సంబంధించి. ఇంక పిల్లల దగ్గర కూడా లేదు. పిల్లలు తల్లిదండ్రులు చూడడం అనేది ఎప్పుడో మానేశారు. అది కోడళ్ళొచ్చినాక గాని, అల్లుళ్ళొచ్చినాక గాని, ఆస్తుల విషయాల్లో గాని. కానీ తల్లిదండ్రులంటే వాళ్ళకొక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. పిల్లలు ఎట్లాంటి వాళ్ళన్నా బాగా చూసుకోవాలి. ఒక మంచి వ్యక్తి చేతిలో పెళ్లిళ్లు చేసి పెట్టాలి అని. ఎంత ఇక్కడ మదర్ లేదు. ఒక 5గురు ఆడపిల్లల ఇంటిలో తండ్రి ఎంత క్రూయల్‌గా ఉన్నాడంటే, ఇంకా బెటరు రాంగ్ మాటలు వినలా మనం. ఈయన నిస్సహాయ స్థితి ఏంటి అంటే, తాగేసి ఆయన చెడు అలవాట్లకి ఆడపిల్లల్ని అమ్ముతున్నాడు ఒక రకంగా. ఆడపిల్లల అందాన్ని ఒక ఎరగా పెట్టి, ఎందుకంటే ఈ రోజున ఫ్రెష్ అమ్మాయి దొరకట్లేదు, ఫ్రెష్ అబ్బాయిలు దొరకట్లేదని మనం ఏదైతే గుంజుకుంటున్నామో, దానికి ఒక 15,00,000 పణంగా పెట్టి ఒక వ్యక్తి కొనుక్కున్నాడు ఒక పిల్లని. ఇట్లా మాట్లాడుకుంటున్న ప్రాసెస్‌లో లీగాలిటీ ఆయన మాటలకి అంతే లేకుండా ఉంది. అతను మాట్లాడిన విధానం ఎక్కడ నాకు సెట్ కావట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఫ్రీగా పెళ్లి చేసుకోవడమే గొప్ప. ఒక అమ్మాయి మంచి సంబంధం అని నీకు ఫీల్ అయినప్పుడు, ఆ అమ్మాయికి కాస్త గోల్డ్ ఇవి పెట్టి అపురూపంగా మీ ఇంటికి తీసుకెళ్ళి బాగా చూసుకోవడం అంటే ఆవిడకు 15,00,000 కాదు 50,00,000 ఇచ్చినంత వాల్యూ. మంచి భర్త దొరకడం అంటే ఆ కుటుంబంలో నుంచి ఆ అమ్మాయి బయటికి రావడం అంటే చాలా అదృష్టం. అది ఇవ్వడానికి నువ్వు ఎదురు 15,00,000 ఇచ్చావంటే అది కొంచెం సెట్ కాలా. కర్మకాలేంటంటే ఈయన ఆల్రెడీ వాడేసాడట అప్పులు చేశానని. నువ్వేమో ఎక్కడికక్కడ అమ్మో భార్యని తీసుకొని వెళ్ళిపోతాడేమో అని ఇచ్చుకుంటా కూర్చున్నావు. సరే మీ ఇంటికొచ్చినాక బాగా చూసుకున్నావా? మరి నీ పొసెసివ్‌నెస్సో ఏమో అక్కడ ఎటువంటి కష్టం ఉందో లేదో తెలియకపోయినా, ఆ అమ్మాయి హెల్త్ బాలేదని చెప్పి ఇంటికెళ్ళిపోయి మళ్ళీ రాలా. అప్పుడు నువ్వు బాగా చూసుకున్నట్టేగా. నువ్వు ఒక భర్తగా ఫెయిల్ అయిపోయినట్టుగా. ఇప్పుడొచ్చి నేను ఫస్ట్ భర్తనండి, నాకు లీగాలిటీ ఉందండి, లేకపోతే నాకు 15,00,000 ఇవ్వండి అని కాసేపు అన్నావు. ఇంకా కాసేపేమో అతనితో తిరిగేసిన అసలు నేను 15,00,000 ఇవ్వడానికి కారణమే ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంట్లో నుంచి డోర్‌లు ఓపెన్ చేసి కూడా చూడలేదంటండి అని. తీరా చూస్తే ఎవడింటికో ఎళ్లి ముగ్గులేస్తుందయ్యా అంటే, పర్వాలేదండి దులుపుకొని తీసుకెళ్తానంటున్నావు. ఈ 2 క్లాష్ అయిపోతున్నాయి. అంటే నీ బ్రెయిన్ ఎంతగా కన్‌ఫ్యూజ్‌లో ఉంది అనేది మీరు ఖచ్చితంగా ట్రీట్‌మెంట్‌కి వెళ్ళాలి నాన్న. నీకు నచ్చినా, నచ్చకపోయినా. ఎందుకంటే రేపొద్దున కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే ముందు మీకు ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉండాలి. లీగల్ ప్రాసెస్ మాట్లాడాలి అన్నా కూడా ఇక్కడ ఈయన క్లైమాక్స్‌లో మళ్ళీ అదే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్. తండ్రి అనే పాత్రకి ఏ కోసానా చాలని వ్యక్తి. ఇంకా ఆ బంధాలు కూడా పోతున్నాయి మీలాంటోళ్ళని చూసిన తర్వాత. నేను చెప్పేది మీకు అర్థం కాదని నాకు అర్థమవుతుంది. ఈయనే అంత కాన్షియస్ లేదు. అందులో మీరొక మంచి డైలాగ్ అన్నారు. మా అమ్మాయికి ఎక్కడ నచ్చితే అక్కడమ్మా ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళు. ఆ పిల్ల ఆల్రెడీ చెప్పింది సెకండ్ అతను బాగా చూస్తున్నాడు ఉన్నంతలో అని. మరి సెకండ్ అతను బాగా చూస్తున్నా మరి అతనితో వెళ్తావా అమ్మా అంటే, లీగాలిటీ చెప్పాలంటే ముందు అసలు ఈవిడ డెసిషన్ ఏంటో తెలియాలి కదా! పోనీ అతనితో వెళ్తావా అంటే, స్టిల్ ఆయన మూడో పెళ్లి చేసినా చేసుకునేలాగా ఉంది. ఈయనతో పంపించినా ఎళ్ళేలాగా ఉంది. ఆయనతో పంపించినా వెళ్ళేలాగా ఉంది. మనిషివే కదా! ఆలోచన విధానం కొంచెం అన్నా ఉండాలి కదమ్మా! నీ లైఫ్ ఇంతలా స్పాయిల్ అవుతుందని మళ్ళీ డాడీ ఎంక చూస్తావు. డాడీ ఏం చెప్తావు అని. నీకు ఎటెళ్ళాలనిపిస్తే అటెళ్ళమ్మా. ఎటు కాకపోతే మూడో పెళ్లి చేస్తా అంటున్నాడు ఆయన. మీ అక్కలకన్నా బుద్ధి లేదమ్మా. వాళ్ళ జీవితాలు నాశనం అయినియి. కింద చెల్లెళ్ళనన్నా కాపాడాలి అని. మీ 5గురు ఇట్లాగే ఉన్నారా? మీ 6గురు ఇలాగే ఉన్నారా ఇంటి నిండా? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు? అంటే మీరు ఒక్కొక్కళ్ళని ఇద్దరిద్దరు చప్పున వేసుకున్నా 10 మంది జెంట్స్ ఎక్కడో సఫర్ అవుతున్నారు మీ చేతుల్లో. ఎదురుగా ఇద్దరున్నారు. ఒక్కొక్కళ్ళకి ఎన్నేసి పెళ్ళిళ్ళు చేశాడమ్మా? 2, 2 చేశాడా? 3, 3 చేశాడా? 2, 2 చేశారు. 2, 2 ఖచ్చితంగా చేసుకుంటూ ఎళ్తున్నాడీయన. మంచి పని. లీగల్ ప్రాసెస్ గురించి మాట్లాడితేనండి, అతను ఫస్ట్ హస్బెండ్ అయినప్పటికీ కూడా, ఆ అమ్మాయి వదిలేసుకోవాలి అంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసి ఎందుకంటే అతని యాటిట్యూడ్, అతని వే ఆఫ్ బిహేవియర్ అతనితో పంపించడం కాస్త డేంజర్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే అతను చెప్తున్న విధానానికి, ప్రవర్తిస్తున్న విధానానికి ఎక్కడ సెట్ కావట్ల. ఒక వ్యక్తి నిజంగా వైఫ్ అంటే అంత పొసెసివ్‌గా చూసుకున్నవాడు, వెళ్ళిపోయి 1 మంత్ తర్వాత వస్తానన్నప్పుడు, ఆవిడ ఫోన్ తీయలేకపోతే ఎంత ఇగోకెళ్ళాడంటే 1 ఇయర్ అతన్ని పట్టించుకోలే ఆళ్ళని. ఆళ్ళే రావచ్చు కదా! వాళ్ళే ఎందుకు రాలేదండి అంటే, ఆళ్ళకి అవసరం లేదు. వాళ్ళు వద్దనుకున్నారు. నీకు అవసరం ఉంది అని ఇక్కడ మమ్మల్ని గుంజుకొని మమ్మల్ని మాట్లాడుతున్నావు. మీ దగ్గరకొచ్చింది ఎందుకు కలిసి పంపించమండి. ఆ మేకని మాకిచ్చి పంపించండి అంటున్నావు. అలా కుదరదు కదా ఇక్కడ. ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేది చెప్పడానికే మేమిక్కడున్నాం. నువ్వేదో మా గుమ్మంగా వచ్చేసావు, తలుపు కొట్టేసావు గబుక్కుని ఇచ్చి పంపించేయడానికి. ఈ లీగల్ ప్రాసెస్ గురించి మాట్లాడాలన్నా, అతను కనీసం 1 ఇయర్‌లో ఎటువంటి ప్రయత్నాలు చేయలే. అతను ఏదైతే మంచి అమ్మాయని నేను ఎదురు 15,00,000 ఇచ్చాను అంటున్నాడో, దానికి ఆ అమ్మాయిని మళ్ళీ వేరే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. 6 నెలలు కాపురం చేశానని చెప్తుంది ఆ అమ్మాయి అన్నా కూడా, లేదండి దులిపి తీసుకెళ్ళిపోతానంటే, అతను కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆలోచన విధానం కరెక్ట్‌గా లేదు. అసలు ఆ సెకండ్ అతను ఉన్నా లేకపోయినా, ఇలాంటి అమ్మాయిని ఇతనితో పంపించడం డేంజరే. మనుషుల్ని కొనుక్కుంటాడు, మనుషుల్ని వదిలేస్తాడు.
కావాలి అంటే జుట్టు పట్టుకొని లాక్కెళ్తాను అంటున్నాడు. మళ్ళీ ఎదురు వార్నింగ్, నువ్వు అతనితో వెళ్తే చంపేస్తాను అని. సో, ఇంత ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చిన వ్యక్తితోటి అతని వే ఆఫ్ టాకింగ్ మనకు అర్థమవుతుంది. కొంచెం అతని కౌన్సెలింగ్ చాలా అవసరం. అట్లాంటి వ్యక్తితో పంపించటం డేంజరే. లీగల్ ప్రాసెస్‌లో ఆళ్ళకంత తెలివితేటలయితే లేవు. మేబీ ఆ సెకండ్ అతనితో ఆవిడ వెళ్తాను అంటే ఆయనకేమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటదండి. లీగల్‌గా ఇతని దగ్గర నుంచి ఎట్లా ప్రొటెక్షన్ తీసుకోవాలి? ఏ రకంగా కేసులు ఫైల్ చేసుకోవాలి? ఎట్లా అనేది. ఏమ్మా నువ్వేమంటున్నావు? లేదా అతను వద్దంటే ఏం చేయాలో మరి ఆవిడకే చెప్పాలి మనం. నువ్వు మాట్లాడాలమ్మా. నువ్వు చెప్పాలి ఇప్పటికైనా. ఇద్దరిలో ఎవరి దగ్గరికెళ్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇంక మీ నాన్నని అడక్కు తల్లి నీకు నమస్కారం. నీ జీవితం గురించి నువ్వు డెసిషన్ తీసుకో. నుయ్యో, గొయ్యో ఏదో ఒకటి. ఆయనతో ఇయడం ఎందుకు? నువ్వే పడు ఎళ్లి. చెప్పు శివాంజలి. ఇంతకు ముందు కూడా మేడం అడిగారు కదా, ఇక్కడ ఒక 6 నెలలు ఉన్నావు, అక్కడ ఒక 6 నెలలు ఉన్నావు, ఎవరు బాగా చూసుకుంటున్నారు అనేది చెప్పు. రెండో అతన్ని రెండో అతను. అతనితో వెళ్తావా? వెళ్తాను మేడం. ఇతను ఏమైనా చేస్తాడేమో నీ భయమా? అవును మేడం, కొడతా చంపేస్తాను అని బెదిరించడం. ఈ 1.5 ఇయర్‌లో మీరు అసలు ఎందుకు వెళ్ళలేదమ్మా? ఇతనితో నీకు ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు బెదిరిస్తున్నాడా? అసలు అంతకు ముందు నుంచి కూడా సరిగ్గా అంతకు ముందు చూడలేదా? నుంచే బెదిరించడం, చంపేస్తాను అంటూ ఇలా అనుమానం పడడం అలా. అనుమానం పడుతూ ఉండేవాడు. నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటికే రావుగా, ఏం అనుమానం పడతాడు? సరే ఏదన్నా ఇతనంటే నీకు భయం, ఇతనితో వెళ్ళనంటావు. రెండోసారి చేసుకున్న నరసింహతో అయితే మాత్రం రమేష్ గారు, రమేష్ గారితో అయితే వెళ్తానంటావు. రమేష్ గారు మీరేమనుకుంటున్నారు? నేనైతే అమ్మాయిని తీసుకెళ్తాను మేడం. ఆ అమ్మాయి తీసుకెళ్తానంటున్నారు. మరి ఫస్ట్ అతను ఉన్నాడు, అతనికి లీగల్‌గా డైవర్స్ ఇవ్వకుండా మీ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. మీరిద్దరూ ఇప్పుడు చేస్తున్నది సహజీవనం కింద లెక్క. మీకు మీరు చెప్పుకుంటున్నారు పెళ్లి అని. అందుకే కదా మీ దగ్గర వచ్చాను మేడం. ఆ! మా దగ్గరికి రావడం ఏంటి? మీరు తలనొప్పులన్నీ చేసుకొని ఇప్పుడు అతను కేసు ఫైల్ చేస్తే డైవర్స్ రాకుండా అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకుందండి అని ఎవిడెన్స్‌తో సహా కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాల్సి వస్తది మరి. అక్రమ సంబంధం అంటే లేదు అని ఓ టమ్కేసుకుని జనాలందరూ వింటున్నారు గానీ పెళ్ళైతే లీగల్‌గా వ్యాలిడ్ కాదుగా సెకండ్ మ్యారేజ్. మరేం చేస్తారు ఇప్పుడు? అతను ఆల్రెడీ 15 లక్షలు వాడేసుకున్నారు. నువ్వు పావెకరం, అరెకరం అమ్మి ఇవ్వాల్సి వస్తది. అతను కాంపెన్సేట్ అయితే అతనికి చెయ్యాలిగా. చేస్తారా? నేను ఎందుకు ఇస్తాను మేడం? నాకు తెలియదు. మరి నీకు పెళ్ళం కావాలి. భార్య కావాలంటున్నావు కదా, వదిలే మరి ఆ అమ్మాయిని. వీళ్ళకి బుద్ధి వచ్చింది. నువ్వున్నావు కాబట్టి ఆ అబ్బాయి కాంపెన్సేషన్ అడుగుతాడు. నువ్వు లేకపోతే ఆ అమ్మాయి కేసులు వేసుకుని తిరుగుతూ ఉంటది. వీళ్ళ దగ్గర ఏమీ లేవు కాబట్టి ఆయన వసూలు చేసుకోలేడు. ఒప్పుకో. ఏం చేస్తావు? సరే మేడం, వదిలేస్తాను. అమ్మాయిని వదిలేస్తావా? సూపర్. ఇది కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే ఈ అమ్మాయిని 15 లక్షలు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మూర్ఖుడు ఆ పక్కనోడు, నువ్వు కాదు. కరెక్ట్ డెసిషన్ నాన్న. నిన్ను 15 లక్షలు ఇవ్వమని నేను అన్నాను. ఎందుకంటే నువ్వు కూడా మోసపోయావు ఒక రకంగా. ఫస్ట్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆ విషయం కూడా ఈయనంటే చెప్పడు, అంట కడతాడు. ఆవిడైతే చెప్పాలిగా. నాకు పెళ్ళి అయిందని చెప్పిందా? చెప్పలా. అలాంటి అమ్మాయి నీకు అనవసరం నాకు తెలిసి. మంచి నిర్ణయం. ఇప్పుడు దాకా మీ ఇద్దరు పోరాడి మాక్కాలు అన్నారు. రియాలిటీ ఇప్పుడు మీకు అర్థమైందా? వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి పనికిరాని వ్యక్తులు. అర్థమవుతుందా? నువ్వు కూడా మనోజ్. మీరు అమ్మాయిని తీసుకొని వెళ్తాను అనటం అనేది డేంజర్ వ్యవహారమే. ఎందుకంటే ఈయనకున్న తెలివితేటలకి, ఆవిడకున్న నిస్సహాయతకి వాళ్ళకి తెలియక కాదు. అది వాళ్ళకి నచ్చింది. వాళ్ళ నాన్న చెప్పే మార్గంలో వెళ్ళడం వాళ్ళకి నచ్చి చేస్తున్నారు. ఒక అమ్మాయి తప్పు చేస్తది, రెండో అమ్మాయి భయపడుతుంది, మూడో అమ్మాయికి తప్పలేదు. నాలుగో అమ్మాయి, ఐదో అమ్మాయి చేయదు. ఎందుకంటే ఈ ముగ్గురులో ఎవరు మంచోళ్ళైనా వీళ్ళిద్దరిని కాపాడేవాళ్ళు. ఐదుగురు అలాగే ఉన్నారు. ఐదో అమ్మాయి ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చుందంటే ఇంకెంతమంది మగాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఇద్దరు చొప్పున 2 పెళ్ళిళ్ళు చేశారని 8 మంది బయట సఫర్ అవుతున్నారు. ఎవరో ఒకరితో అడ్జస్ట్ అయిపోతే వీళ్ళకి ఇదే అలవాటయింది. తిరగనివ్వండి. ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని తిరుగుతారో లీగల్ ప్రాసెస్‌లో ఏమవుతారు? ఏమ్మా ఆయన వద్దంటున్నాడు. మరి నీకు ఇంకా సిగ్గుందా అమ్మాయిని నేను తీసుకెళ్ళటానికి? తీసుకెళ్తాను. అబ్బా వద్దనయ్యా బాబు, నీకు నమస్కారం. నువ్వు నీ మొండి వేషాలా? కొద్దిగా వద్దులేండి మేడం. ఆడు ఆ అబ్బాయితో వెళ్తానన్నాక నాకెందుకండి అనాలి కదా. నీ పవర్ ఇప్పుడు మేము అన్న పిచ్చికి లీడర్‌షిప్ అయిపోద్ది నీకు. చెప్పు ఇప్పుడు. ఆ అమ్మాయి అతనితో వెళ్తానంది. వెళ్తా అన్నప్పుడు నేను తీసుకెళ్ళి ఏం చేసుకుంటాను? సూపర్. పోన్లే అయ్యా, బతికిచ్చావు ఉన్నంతలో. ఇది కరెక్ట్ డెసిషన్ నాన్న. ఎందుకంటే నువ్వు ఏ మంచి అమ్మాయి అయితే కావాలని పెళ్లి చేసుకున్నావో ఆ అమ్మాయి నువ్వొద్దు అతను కావాలి అంది. అతను రియలైజ్ అయ్యాడు. 15 లక్షలు ఇచ్చినోడనే వీళ్ళు ఈ రోజు రోడ్డు మీద పడేశారు. రేపు పొద్దుట నా ఉన్న 5 ఎకరాల్లో ఏదో ఒకటి కట్టుకొని వెళ్ళకపోతారా అని ఆయనకి అన్యాయమే జరిగింది ఒక రకంగా. నీకు అన్యాయమే జరిగింది. నిన్ను సప్రెస్ చేసి ఆయన సప్రెస్ చేసి నిన్ను మోసం చేశారు లీగల్‌గా. మీ ఇద్దరూ తలుచుకుంటే వీళ్ళిద్దరిని జైలుకి పంపించొచ్చు. ఎందుకంటే చీటింగ్. మోసాలు చేసుకుంటూ, డబ్బులు వసూలు చేసుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ పని కనుక జరిగితే మిగతా 8 మంది కూడా నాకు తెలిసి మీకు తోడొస్తారు. ఆళ్ళు ఇంకెంతమందిని మోసం చేసుకుంటూ వెళ్తున్నారో తెలియట్లా. ఇది బెస్ట్ ఆప్షన్ మేడం ఈ కేసులో. మీరు డైవర్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చండి. మీరు కూడా డైవర్స్ కేసు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యిందండి. చెప్పకుండా సప్రెస్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు అని మీ కేసు నల్ అండ్ వాయిడ్ మీద మీకు ఖచ్చితంగా క్రూయాలిటీ గ్రౌండ్స్‌లో డైవర్స్ వస్తాయి. అర్థమవుతుందా? మీ పెళ్ళే చెల్లని పెళ్లి.
మీకు ఆల్రెడీ ఈ అమ్మాయి చీట్ చేసింది కాబట్టి క్రూయాలిటీ గ్రౌండ్ మీద డైవర్స్ వస్తాయి. ఫ్రీగానే డైవర్స్ వస్తే వీళ్ళు ఇవ్వకపోతే మీరు వేసుకోండి. ఒకవేళ అమ్మాయి ఇస్తానంటే మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసుకోండి. ఏమా డైవర్స్ ఇచ్చేస్తావా వాళ్ళకి, లేకపోతే జైలుకి వెళ్తావా? ఇచ్చేస్తాను, ఇద్దరికి ఇచ్చేస్తాను. అది బాబోయ్, ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్లే. బెటర్ నాన్న, మేము బాండ్ పేపర్స్ రాయిస్తాము, మ్యూచువల్ డైవర్స్ వేసేసుకోండి ఇద్దరు, మీకు ఇక్కడే పీడ వదిలిపోయినట్టు లెక్క. నాన్న ఇంకా 15 లక్షలు వస్తాయన్న సంగతి మర్చిపో. ఒక 6 నెలలు కాపురం చేసావు కదా, ఉన్నంతలో దానికి దిష్టి తీసి పడేసాను అనుకో. ఇంకా అంతకంటే నీ టైం నువ్వు సేవ్ చేసుకుంటున్నట్టు లెక్క. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. అమ్మ మీకైతే మేమేం చెప్పలేము. నమస్కారం. పట్టుకో, మీ నాన్న పడిపోయేలా ఉన్నాడు. నిజంగా ఇలాంటి కేసు మాత్రం ఎక్కడా వినలేదండి బాబు. వాళ్ళకి కరెక్ట్ గా బుద్ధి చెప్పి మరీ పంపించారు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ రమ్య గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.